పాసమైలరన్ ఘటనలో ఇంకా లభించని 9 మంది ఆచూకీ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎక్స్పర్ట్ హై లెవెల్ కమిటీలు భవన శిథిలాలను తొలగిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది డిఎన్ఏ రిపోర్టుల ద్వారా గుర్తింపు ప్రక్రియ వేగవంతం. కాసేపట్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రామచంద్రరావు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో ఉద్రిక్తత. సెంటు భూమిని కూడా వదులుకోమని రైతులు స్పష్టం. ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు భూసేకరణకు గ్రామసభ. అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలంలో గిరిజనుల అవస్థలు. వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగులు, రేషన్ సరుకులు తీసుకునేందుకు అవస్థలు పడుతున్న గిరిపుత్రులు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. ఆషాఢ శుద్ధ దశమి సందర్భంగా స్వామివారి దర్శనం. గోదావరి నదిలో పుణ్యస్నానాలు, భక్తుల ప్రత్యేక పూజలు. యాదాద్రి జిల్లా నారాయణపురం పీహెచ్సీని సందర్శించిన డీఎంహెచ్ఓ. వైద్యులు సమయానికి రాకపోవడంపై యశోద ఆగ్రహం. టైంకు రాని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎర్రచందనం పట్టివేత. వెంకటగిరి నుంచి చెన్నైకి తరలిస్తూ బైక్ను ఢీకొట్టిన కార్. వాహనం వదిలి పరారైన డ్రైవర్. 30 లక్షలు విలువ చేసే టన్ను స్వాధీనం. కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు. తుంగభద్ర గేట్లు ఎత్తడంతో నిండుకుండల ప్రాజెక్ట్. 12 గేట్లు ఓపెన్ చేసి కిందకు నీరు విడుదల. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. అద్వికా ట్రేడింగ్ చీటింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేసిన పోలీసులు. 1700 మంది కస్టమర్లకు అగ్రిమెంట్లు చేసినట్టు గుర్తింపు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్పోర్ట్లో మోడీకి ఘన స్వాగతం. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. ఢిల్లీ కరోల్బాగ్లో ఇంకా అదుపులోకి రాని మంటలు. నిన్న సాయంత్రం విశాల్ మెగా మార్ట్లో అగ్ని ప్రమాదం. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న 15 ఫైర్ ఇంజన్లు, ఫైర్ సిబ్బంది. తమిళనాడులో వరుడికి షాక్ ఇచ్చిన వధువు. ఉదయం పెళ్లి, మధ్యాహ్నం ప్రియుడితో జంప్. బ్యూటీ పార్లర్ వెళ్తున్నట్టు చెప్పి పారిపోయిన యువతి. తిరువేనగర్ పిఎస్లో ఫిర్యాదు చేసిన పెళ్లి కొడుకు. మాలిలో ఇంకా ఉగ్రవాదుల చెరలోనే తెలుగువారు. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేసి 3 కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు. ఇప్పటికే రంగంలోకి దిగిన బమాకాలోని ఇండియన్ ఎంబసీ.